బ్యాక్ టు న్యూస్. చివరికి శ్మశానాన్ని కూడా వదలలేదు కబ్జాకోరులు. క్లీనింగ్ పేరుతో 10 కోట్ల భూమిని కాజేయాలని చూశారు. గోరీలను తొలగించి బంధువుల మనోభావాలను దెబ్బతీశారు. మత విశ్వాసాలను కాపాడాల్సిన ముస్లిం పెద్దలే ఈ దారుణానికి ఒడిగట్టారు. వరంగల్లో కబ్జాకోర్లు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కర్చీఫ్ వేసేస్తున్నారు. రీసెంట్ గా నగరం నడిబొడ్డులోని కబ్రస్థాన్ మీద వారి కళ్లు పడ్డాయి. మాయమాటలతో జనాన్ని మభ్యపెట్టి కోట్లు విలువ చేసే భూమిని కాజేయాలని చూస్తున్నారు. కొందరు ముస్లిం పెద్దలు కబ్రస్థాన్ కబ్జాకు తెరతీశారు. శ్మశానాన్ని క్లీన్ చేస్తామని చెప్పి అందరినీ ఒప్పించారు. 2 లక్షలు వసూలు చేసి పనులు ప్రారంభించారు. ఇక్కడే ముస్లిం పెద్దల అసలు రంగు బయటపడింది. క్లీనింగ్ ముసుగులో ఏళ్లనాటి కూలీలకు ఎసరు పెట్టారు. ప్రొక్లైనర్లతో నిర్దాక్షిణ్యంగా పెకలించి వేశారు. అస్థిపంజరాలు సైతం బయటపడడంతో బంధువులు ఆవేదన చెందుతున్నారు. బతికిన వాళ్ళు కూడా కొంచెం పరేషాన్లో ఉన్నారు అంటే పండుకొని కూడా వాళ్ళకు డిస్టర్బ్ చేసిండ్రు అంటే చాలా ఇది దుఃఖం వచ్చిన రోజు అయిపోయింది. మనకు అందరు పబ్లిక్ కూడా జమ అయిపోయినరు. వీళ్ళ తాత ఉన్నారు, నాయన ఉన్నారు, అక్క చెల్లెలు బిడ్డలు అందరు ఉన్నారు. కనీసం వాళ్ళు దూరం ఉంటే కూడా వాళ్ళ కోసం అని వచ్చి ఇక్కడ ఫాతిహా ఇచ్చిపోతారు. కానీ ఇక్కడ అన్ని ప్లేన్ చేసేసిండ్రు. ఎవ్రీ ఫ్రైడే వచ్చి వాళ్ళు హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చి తండ్రి దగ్గర వచ్చి ఏదో పూల పెట్టి వెళ్ళిపోతారు. ఇలా ఐడెంటిఫై చేయడానికి కూడా ఏం వాళ్ళు లేకుండా పోయింది. నేను అనుకున్నా కానీ వీళ్ళు ఇంత ఘోరం చేస్తారు అని నేను ఏ రోజు అనుకోలేను. నగరం నడిబొడ్డున ఉన్న కబ్రస్థాన్ ప్రస్తుతం 10 కోట్ల విలువ చేస్తుంది. దీన్ని ఎలాగైనా కాజేసి రియల్ బిల్డింగులు కట్టించాలన్నదే ముస్లిం పెద్దల పన్నాగం. అసలు విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న స్థానికులు పెద్దల నిర్వాకంపై మండిపడ్డారు. కబ్రస్థాన్ కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ములుగురోడ్ కబ్రస్థాన్ వరంగల్ జిల్లాకు సంబంధించింది. దాదాపు 500 సంవత్సరాలు నా తాతలు, నా మామలు, నా తండ్రులు ఉన్న సమాధి అయిన ఇక్కడ ఈ గడ్డ మీద ఆ సమాధులు కూడా చిహ్నం లేకుండా ఈరోజు కావాలని కొంతమంది స్వార్థంతో, వాస్తవానికి ఇక్కడి నుంచి వెళ్ళి హజ్కు పోవాలన్నా ఉమ్రా చేయాలన్నా తాతల తండ్రుల దగ్గర వచ్చి వాళ్ళ దీవెనలు పొంది వాళ్ళ దగ్గర పూలు వేసి ఇక్కడి నుంచి సెలవు తీసుకొని పోయి హజ్ యాత్ర చేస్తారు. అది అక్కడ హజ్ అవుతుంది. అలాంటి పవిత్రమైన ఈ ఖబరస్థాను కొంత వీళ్ళు కావాలని సొంత నిర్ణయంతో వీళ్ళు చేయొచ్చు. వీళ్ళకి ఎవరు హక్కిచ్చాలని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. లేకుంటే మాత్రం మేము ఊరుకునే సమస్య లేదు. దీన్ని ఎంతవరకైనా కానీ ఉధృతంగా చేసి అవసరం ఉంటే కలెక్టర్ ముంగడ కూడా మేము ధర్నా చేసేందుకు కూడా రెడీ. ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జాకోర్ల ఆగడాలను అరికట్టాలి. లేకపోతే ఖాళీ స్థలాలే కాదు కబ్రస్థాన్లు వారి కబంధ హస్తాల్లోకి వెళ్లిపోతాయి. చనిపోయాక పోడ్చడానికి కాస్త జాగా కూడా దొరకదు. సమ్మర్ ఇంకా పూర్తిగా రానేలేదు. అప్పుడే రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండిపోతోంది. మార్చిలోనే మోర్చిపోయేలా భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. జనానికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే ఇక ముందు ముందు ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. రాష్ట్రంపై భానుడి ఉగ్రరూపం. ప్రజలపై నిప్పుల ఉప్పెన. రోడ్డు మీదకు వెళ్తే చాలు వేడి సెగలు. నెత్తిన కుంపటిలా భగభగ మంటలు. మంటల్లో అల్లాడిపోతున్న జనం. ముందుంది మండే కాలం. ఎండాకాలం రాకముందే రాష్ట్ర ప్రజలను ఎండలు అల్లాడిస్తున్నాయి. ఈ ఏడాది వేసవి వేడిమి మరింతగా మండిపోతోంది. ఎప్పుడో ఏప్రిల్ మేలో రావాల్సిన నిప్పుల ఉప్పెన ఇప్పుడే వచ్చింది. అగ్నివర్షాన్ని తలపించేలా మంటలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బయటకు వెళ్లాలంటేనే మంటల మధ్య నడవడమేనని చాలా మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. మధ్యాహ్నమైతే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇది ఎండాకాలమా, మండే కాలమా, లేక మంటలు పుట్టించే కాలమా అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్లో పగలంతా నిప్పుల కుంపటి పెట్టినట్లే ఉంటోంది.
ఈ ఎండల వేడిమికి ఇంట్లో నుంచి బయటకొస్తే జనం పని పెనం మీద నుంచి పొయ్యిలోకొచ్చినట్లుంటోంది. మిట్ట మధ్యాహ్నం ఎంతో అర్జెంట్ అయితే తప్ప జనం బయటికి రావడం లేదు. బయటికొస్తే ఒంట్లోని జీవ పదార్థం హరించుకుపోయి నీరసం ముంచుకొస్తోంది. బయట ఎండమోత, ఇంట్లో ఉక్కపోత. దీంతో ప్రజలు కూల్ డ్రింక్స్ తో కూలవుతున్నారు. కొబ్బరి బొండాలు, పుచ్చకాయ ముక్కలు తిని సేద తీరుతున్నారు. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి మేడం. ఇప్పుడు బయటికి వెళ్ళడానికి కూడా ఏదైనా వర్క్ చేసుకోవడానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. బయటికి వెళ్ళాలంటేనే కష్టం అవుతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎండ వల్ల నీరసం రావడం కానీ అట్లా బయటికి తీసుకెళ్ళాలన్నా పిల్లలని తీసుకెళ్ళలేకపోతాం. హెల్త్ ఇక బస్సులు కూడా దొరకవు. బస్సులో రష్లు ఎక్కువ ఉంటాయి. నడుచుకోవాలా. హెల్త్ కూడా ఇప్పుడు బస్సుల ప్రాబ్లం చాలా ఉంది. ఆటో నడపాలంటే కష్టంగా ఉంది. మరి ఫుడ్స్ అవి ఎక్కువ ఎండల్లో ఆరోగ్యం పాడవుతుంది. జీవితంలో ఎవ్వరూ ఎప్పుడూ చూడని ఎండల్ని ఈ ఎండాకాలంలో మనం భరించక తప్పదంటోంది వాతావరణ శాఖ. గత 15 సంవత్సరాల్లో ఎన్నడూ నమోదు కాని ఉష్ణోగ్రతలను రానున్న 2-3 నెలల్లో మనం అనుభవించాల్సి ఉంది. ఈ సంవత్సరం ఏప్రిల్, జూన్ మాసాల్లో ఉష్ణోగ్రతల స్థాయి 50 డిగ్రీలకు చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మండిపోతున్న ఎండల్లో సరైన రక్షణ తీసుకోకపోతే పలు రకాల ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఎండ వేడిమికి దగ్గు, జలుబు, జ్వరాలు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయంటున్నారు వైద్యులు. ఫుడ్ విషయంలో హెవీగా తీసుకోకుండా లిక్విడ్ రూపంలో తీసుకోవాలని తగు సూచనలు ఇస్తున్నారు. మనకున్న యాక్టివిటీస్ ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే యాక్టివిటీస్ అన్నీ కూలర్ పార్ట్ ఆఫ్ ద డే అంటే చల్లగా ఉండే టైంలోనే ఎక్కువ పెట్టుకోవాలండి. ఎక్కువ ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఉండకూడదు. ఎందుకంటే ఆ ఫిజికల్ స్ట్రెయిన్ వల్ల మనకు తెలియకుండానే చెమట లేకుండా కూడా ఎక్కువ బాడీలో ఉన్న వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. విపరీతంగా ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉండాలండి. రోజుకి 2 to 3 లీటర్స్ మధ్యలో డిపెండింగ్ ఆన్ ద పర్సన్ మనం ఫ్లూయిడ్ ఇంటేక్ తీసుకుంటూ ఉండాలి. అలాగే ఎండాకాలంలో చర్మ సంబంధమైన వ్యాధులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆడవారిపై ఈ ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ఎండలో బయటికి వెళ్లేవారు తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు చర్మ వైద్యులు. సన్ స్క్రీన్ లోషన్స్, మాయిశ్చరైజర్స్ వంటివి వాడుతూ గొడుగులు ఉపయోగించాలని చెప్తున్నారు. దుస్తుల విషయంలో, రంగుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బేసిక్గా ఏంటంటే ఒక మొక్కకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏంటంటే ఒక మాయిశ్చరైజరు, అలాగే దాంతోపాటు సన్ స్క్రీన్. ఈ 2 అనేది కంపల్సరీ అండి. ఎనీ సీజన్ అనమాట. ఏ సీజన్లో అయినా మనం బేసిక్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ 2. చాలామంది అనుకుంటారు వింటర్లో అయితే సన్ స్క్రీన్ అవసరం లేదు, సమ్మర్లో అయితే మాయిశ్చరైజర్ అవసరం లేదు అనుకుంటారనమాట. అసలే జిడ్డు కారిపోతూ ఉంటాం, మాయిశ్చరైజర్ ఎందుకు అనుకుంటారు. అంటేనండి జిడ్డు కారిపోతూ ఉన్నా కూడా ఒక బేస్ అనమాట. అంటే ఆయిలీ స్కిన్కి తగ్గ మాయిశ్చరైజర్లు ఉంటాయి అనమాట. అలాంటివి వాడుకుని దానిపైన సన్ స్క్రీన్ వాడుకుంటే కనుక బెటర్గా ఉంటుంది. మార్చి నెలలోనే మే నెల ఎండలను తలపిస్తుంటే రాబోయే వేసవి ఇంకెలా మండిపోతుందోనని బెంబేలెత్తిపోతున్నారు ప్రజలు. సో బయటకు వెళ్లాలంటే నెత్తిన గొడుగు, చేతిలో వాటర్ బాటిల్ కంపల్సరీ. యూపీఏకు డీఎంకే గుడ్ బై, కష్టాలలో మన్మోహన్ సర్కార్. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం, 37 మంది మృతి, 20 మందికి తీవ్ర గాయాలు. డ్రగ్స్ అడ్డాగా ఆంధ్ర ప్యారిస్, మత్తులో జోగుతున్న యువత. రాష్ట్రంపై సూర్యుడి ప్రతాపం, ఉక్కపోతతో అల్లాడుతున్న జనం.